హాయ్ ఆల్ వెల్కమ్ టు స్పార్క్ క్లౌడ్ కిచెన్. సో సమ్మర్ వచ్చేసిందంటేనే పికిల్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టు కదా. సో ఈరోజు మన కిచెన్లో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేస్తానో చూసేయండి. సో ఫస్ట్ అయితే ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు మస్ట్ అండ్ షుడ్ డ్రై అయిన తర్వాతకి మాత్రమే ఉడకపెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. చింతపండు వేసి ఉడకపెట్టాలన్నమాట. సో పూర్తిగా చల్లారిన తర్వాతకి మాత్రమే మిక్సీ పట్టేసి ఈ ఆవపిండి, కారం, సాల్ట్ అండ్ గార్లిక్ వేసి మంచిగా పేస్ట్ చేయాలి. సో కారం చూసారా ఎంత రెడ్గా ఉందో. కారం కూడా నేను ఇక్కడ సిటీలో కొనను, విలేజ్ వాళ్ళ దగ్గర కొని పట్టిస్తానన్నమాట. సో మెయిన్ థింగ్ పోపు కంపల్సరీ పల్లి నూనెతో మాత్రమే వేయాలి. సో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తక్కువ ఆయిల్ ఉండి డ్రై ఉంటే త్వరగా పాడైపోతుంది. సో ఫైనల్గా పచ్చడి చూసారా ఎంత డెలీషియస్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మీకు కూడా ఇలాంటి పికిల్ కావాలనుకుంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి 1 డే బిఫోర్ చేయండి, కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. సో వేడి అన్నంలో ఒక్క ముద్ద ఈ పికిల్తో తింటే లిటరల్గా ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా నోట్లో వాటర్ వస్తున్నాయి. నాట్ ఓన్లీ రైస్, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో మీకు కూడా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి 1 డే బిఫోర్ చేయండి. ఫైనల్గా గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.